మూడవది అంటే మన క్రియలు చదవండి దయచేసి. మన క్రియలు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15 వచనం 16 వచనం చదవాల. క్రియలు అనగా గమనించండి, మనం అనుదినము ప్రవర్తించే ప్రవర్తనలోకి వస్తుందన్నమాట. అనుదినము చేసే ప్రతి పని అది ఒక ప్రవర్తనగా మారుస్తుంది. ఉదాహరణకి నేను చెప్పాను, ఆలోచన నుంచి దేంట్లోకి వస్తాం మనం? ఆలోచన వచ్చిన తర్వాత దేంట్లో పెడతాం మనం? క్రియల్లో పెడతాం. ఆ క్రియలే అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది మనకి ఏమైపోతుంది? అలవాటు ప్రవర్తనగా మారిపోతుంది. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన క్రియలు అంటే మన ప్రవర్తన పరిశుద్ధతగా ఆత్మీయంగా ఉండాలి అని అంటే మన క్రియలు ఎలా ఉండాలి? పరిశుద్ధతగా ఉండాలి. మనం చేసే ప్రతి పనులు కూడా అపవిత్రమైన పనులే. లోకాచారాలు కానివ్వండి, మనుషులను గాయపరచడం కానివ్వండి, ఎదుటి వారిని ఏదో విధంగా మనం చేసే పనుల ద్వారా సరిహద్దులో సమాధానం లేకపోవడం కానీ, ఇంట్లో సమాధానం లేకపోవడం కానీ, సంఘాల్లో సమాధానం లేకపోవడం కానీ, ఒకరి మీద ఒకరికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మన కదలికలు, ఆ చూపులు, ఈ నడక, ఈ వస్త్రధారణ ఇవి ఉంటాయే, ఈ యొక్క ఈ ప్రవర్తన అంతా కూడా ఒక క్రియను చూపిస్తూ ఉంటాయి. ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తితో మాట్లాడుతూ కూడా మనకి ఇష్టం అవ్వదు, చెప్పవలసింది కూడా చెప్పలేము. మన ప్రవర్తన సరిగ్గా ఉన్నట్లయితే, మన పని పరిశుద్ధతగా ఉన్నట్లయితే, కఠినంగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారో తెలుసు, మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు, పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, బాధ చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, హృదయాలు తెరవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన ప్రవర్తన బట్టి, మన యొక్క పనులను బట్టి చెప్పేవాడు కూడా ముందుకు రాడనమాట. ఈరోజు సంఘంలో అలాగ ఉన్నామా మనం? చదవండి, మన ప్రవర్తన ఎలా ఉండాలో, మన కార్యాలు ఎలా ఉండాలో వాక్యం ఏం చెప్తుందో చూడండి దయచేసి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. మన దేవుడు ఎవరట? పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై మనం కూడా దేవుని పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలండి? మన పనులు ఎలా ఉండాలా? పరిశుద్ధతగా ఉండాలా. ఉండో ఎదుళ్ళు చూస్తాం, మంచి రోజులు చూస్తాం, చెడ్డ రోజులు చూస్తాం, పొద్దులు చూస్తాం, రోజులు చూస్తాం, రకరకాల ఆ యొక్క లోక మర్యాదలు అన్నీ చేస్తూ ఉంటాం. ఏం పనులు ఇవి? పరిశుద్ధమైన పనులా? పరిశుద్ధమైన పనులు అంటే ఏ పనులు చెప్పండి? పరిశుద్ధుడైన దేవుడు ఏమైతే చెప్పాడో ఆయన వాక్యంలో చెప్పినటువంటి పనులు చేయుట ఏంటి చెప్పండి? అది మనకి పరిశుద్ధమైన పనులు. అయ్యి పరిశుద్ధమైన పనులు మానేసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అపరిశుద్ధమైన పనులు చేస్తూ ఉన్నాం. అపరిశుద్ధమైన పనులు చేసినప్పుడు అక్కడ పరిశుద్ధుడైన దేవునికి అపరిశుద్ధమైనటువంటి పనులకి పొత్తుంటుందా? ఉండదు. అందుకనే మన పనులు మారాల, మన క్రియలు మారాల. మన పనులు ఎలా ఉండాలంటే పరిశుద్ధతగా ఉండాల. పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యానుసారమైన రీతిలో చూడండి, దయ కలిగి, దేవుని ప్రేమ కలిగి, నిస్వార్థంగా ఉండి, కల్మషము లేకుండా నిస్వార్థముగా పరిశుద్ధతతో కూడినటువంటి కార్యాలైతే అది దేవునికి సంబంధించిన పనులు అన్నమాట. మనం అట్లాగ ఉన్నాయా మన జీవితంలో? మనం చేస్తున్న పనులన్నీ కూడా పనికిమాలిన పనులు చేస్తున్నామేమో. మన పనులు పరిశుద్ధతగా లేకోకుండా లోక మర్యాదలు, లోక పాపాలతో కూడుకున్నటువంటి మిక్సింగ్ అయిపోయి ఆ పని ఈ పని కలిపేసి చెడు పనులు చేస్తున్నామేమో. అందుకని మన పనితీరు మారాల. ఇది మూడవది.